ఆ నోరా తాటి మనకు అర్థం కాదు అది. అంటే కింద అబద్ధాల కోరు, రైతులకు దూరచకు మూర్ఖుడు, రైతులను అరిగోతనొచ్చిన నీచుడు, ఇంకా తన తప్పిదాలను కేంద్రం మీకు నెట్టి కప్పిపుచ్చుకొని వల్ల తప్పించుకునే ప్రయత్నం చేస్తే రైతులు ఎట్లా ఊరుకుంటారా? రైతులు మనం ఢిల్లీ పోతాడు, శివాజీ ఢిల్లీ పోతాడు. ఏమవుతా ఢిల్లీ ఏం చేస్తావు అంటే కుంట అంటే కూడా సరైన వరి వద్దన్నాడు. వరి వద్దన్నప్పుడు నువ్వేం చేయాలి? ఏ పంటలు అని చెప్పినావు? ప్రత్యామ్నాయ పంటలకు రైతులు అరటి అనలేదా? కేంద్రం సాయం చేయమని చెప్పి 100 కోట్లు ఇస్తే ఏం చేసావు? ఏ అకౌంట్లు వేసుకున్నావు? అంటే నీ ఫామ్ హౌస్ మాత్రం వరి వేసుకుంటావు, నీ ఫామ్ హౌస్ మాత్రం దొడ్డొడ్లు వేసుకుంటావు. రైతులు సన్నబొట్లు వేయాలి, రైతులు వరేయద్దు. రైతులు వరేత్తరం ఉరి, నువ్వు వరేసుకుంటే మాత్రం నువ్వైతే జల్సాలు చేయాలి. ఏ దేశాలు అనుకుంటున్నావు నువ్వు? నీ పంటను నువ్వు మాత్రం వరేస్తావు, రైతులు మాత్రం వరేయద్దు. రైతులు వరేస్తే ఉరి, నువ్వు మాత్రం వరేస్తే కోటీశ్వరం అవుతావు, లక్షాధికారి అయితే కోటీశ్వరం అవుతావు. రైతు మాత్రం బికారిగా వరేస్తే మాత్రం ఉరేసుకోవాలి రైతు. మరి రైతు వరేసుకోండి ఇంకేసుకోండి చెప్పాలి కదా. ఇలా ధాన్యము రైతాంగానికి మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వము మొన్న సమావేశం నిర్వహించినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ధాన్యము ఇవ్వము అని చెప్పి క్లియర్గా చెప్పింది. కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవాళ ఎవరు కొనన్నారు, ఎవరు ధాన్యం ఇవ్వన్నారో ఒక్కసారి తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఈ విధంగా వివరిస్తున్నది. సరే యాత్రలో కొంచెం వడ్లు వస్తవచ్చు, నూక వస్తవచ్చు అని ఎంత 10 కిలోలకు ఒక క్వింటాలకు ఒక 4 కిలోలు నూక వస్తవచ్చు. నువ్వు కొను, నువ్వు బోనస్ ఈయన బోనస్ ఎందుకు ఇవ్వబోనస్ ఒక్కసారి ఇస్తారు ఈ బాబానికి ఎప్పుడన్నా? అరే ప్రోత్సహించే రైతులను ప్రత్యామ్నాయ పంటలు మీరు ప్రత్యామ్నాయ పంటలు నువ్వు ముఖ్యమంత్రివి అంటే నిన్నెవరు గుర్తిస్తారు అది వేరే విషయం. కానీ నీ నోట్లకి వెళ్ళి మాట్లాడితే పడుచుకోడు, ఆ నోరు కూడా ఎవరు గుర్తిస్తారండి. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి, నేను ప్రోత్సహిస్తా, మీకు నష్టం వస్తే నేను బోనస్ ఇస్తా అని చెప్పి ఒక్కసారైనా కనీసం ఆ నోటు నుంచి ముత్యాలు వెళ్తే నోటు చుక్క మాట్లాడి అవద్దాలు తప్ప వేరే రావాలి నాకు. బాయిల్ రైస్ దేశంలో ఎవరు తింటలేరు. మరి తింటా రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు తింటావా? నీ కుటుంబం తింటారా? నీ మంత్రులు తింటారా? నీ ఎంపీలు తింటారా? నీ ఎమ్మెల్యే తింటారా? చెప్పాలి. మరి నువ్వు తినవు, మేము ఎవరు తినము. తినేది బాయిల్ తీసుకుపోయి నువ్వే అది తెలుసుకొని నువ్వు అంటే బాయిల్ అని చెప్పి ఎక్కడైతే బాయిల్ తింటారో ఆ రాష్ట్రాలు వాళ్ళే బాధ్యత పట్టించుకుంటున్నారు. పని అవతలేదు అని ఎట్లా ఉంటారు కేంద్రం? అందుకని నువ్వు ఇవ్వండి. అవసరం లేదని కేంద్రం ఎట్లా ఉంటుంది? కాబట్టి ఇవాళ కేవలము రాష్ట్ర ముఖ్యమంత్రి డ్రామాలాడుతూ ఇవాళ రైతులను ఇబ్బంది పెట్టడానికి తనకు చేతగాక తను రైతులు మోసం చేసిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించి ఆ మోసాన్ని ఇలా కేంద్ర ప్రభుత్వం మీదకి నెట్టే ప్రయత్నం చేయడంలో భాగమే ఇలా డ్రామాలాడుతుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. మళ్ళా చెప్తున్నారు, ఎవరికి కొనాలో చెప్పారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వము కొంటా అంటే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్య అన్నాడు, దాన్ని గుర్తుంచుకోవాలి దయచేసి. కొనిపిస్తాను మేమన్నాం, కొంటా అని చెప్పి సాక్షాత్తు పీయూష్ గోయల్ గారు అన్నారు. ఇస్తాన్న మెటీరియల్స్ అది క్లారిటీ లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి క్లియర్ గా పీయూష్ గోయల్ గారు చెప్పారు. తెలిసి క్లియర్ గా ఎఫ్సిఐకి రైస్ ఇవ్వడంలో తెలంగాణ సర్కార్ ఫెయిల్యూర్. కేంద్రము అనుమతించిన రైస్ ను ఎఫ్సిఐకు అప్పగించడంలో తెలంగాణ సర్కార్ ఫెయిల్ అయిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. గతంలో ఒప్పుకున్న విధంగా బాయిల్ రైస్ తీసుకోవడానికి ఎఫ్సిఐ సిద్ధంగా ఉందని అంతకుముందు పాతది ఎంత స్పీడ్ తో రైస్ వస్తే అంత స్పీడ్ గా తీసుకుంటామని స్పష్టం చేశారు. పోయినసారి బాయిల్ రైస్ ఆల్రెడీ స్టాక్ ఉంది తీసుకోండి అని చెప్తే తీసుకుంటా అన్నాడు, అది కూడా ఇవ్వలే. ఇంత క్లియర్ గా లెటర్లు ఉన్నాయి, లేఖలు ఉన్నాయి.
కేంద్ర మంత్రి స్పష్టం చేసిన విషయం తెలుసు. నువ్వు అబద్ధాలాడి ఇవాళ రైతాంగాన్ని మోసం చేసి నీ మోసపూరితమైన మాటలను నీ మోసపూరితమైన విధానం రైతులు గుర్తించి కాబట్టి ఇప్పుడు పంట చేతికి వస్తుంది కాబట్టి కోతలు స్టార్ట్ అవుతాయి కాబట్టి నువ్వు కోతలు వేయకుండా స్టార్ట్ చేసినావు. రైతులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలియజేసే పరిస్థితి లేదు ఇవాళ. కాబట్టి ఏం చేస్తారు దాన్ని మళ్ళీ అది కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తాడు. ఏ జరిగిన దేశంలో ఏ జరిగిన కేంద్రమే అది. అరే నువ్వు ఒక్కసారి రైతులు ఆడుకొని మరి నువ్వు ఆడుకున్నావంటే ఏం రైతులను పట్టించుకోవా? పంట నష్టం జరిగిన అకాల వర్షాలు ఏం జరిగినా కనీసం ఒక్క కుటుంబాన్ని ఆడుకోకపోతే ఏం చేయకుండా వల్ల మళ్ళీ తిరిగి మోసం చేసే ప్రయత్నం చేస్తే దాన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నేను తప్పు చేసిన, నేను కూడా ఎంత ధాన్యం కొనుగోలు చేస్తామంటే మేము ధాన్యం ఇయ్యా అని చెప్పి నేను కేంద్రానికి చెప్పిన, కొనుగోలు కేంద్రాన్ని ఎత్తేస్తా అని చెప్పి పొరపాటు చేసిన అని చెప్పి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్తేనే తెలంగాణ రైతాంగం క్షమిస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. గతంలో అల్లే ఢిల్లీ పోయి కత్తి దింపుతాడు. ఏమే కత్తి ఈ ముఖ్యమంత్రి పడుచుకుంటాడు, ఎవరు పడుచుకో మొన్న దాకా తిరిగి వచ్చింది అయిపోయా. ఇప్పుడు డైవర్ట్ చేస్తాడు అన్నట్టు ప్రతి దాన్ని దృష్టి ఆయన మీద దృష్టి మళ్ళీ ఆయన ప్రభుత్వం పాలన మీద దృష్టి మళ్ళించడానికి ఏదో ఒకటి చేసి ఇవాళ ఈ విధంగా వివరిస్తున్నాడు. కేంద్రం కొనాలని ఎప్పుడు చెప్పింది? మీరే సాక్ష్యము. ధాన్యం ఇయ్యాలని ఎవరు? కేంద్రం ఒక్క తెలంగాణ రాష్ట్రాన్ని అడగలేదు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత దేశవ్యాప్తంగా ఒక పాలసీ ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి. ప్రతిసారి సమావేశాలు నిర్వహిస్తారు. మనం నిర్వహించారు. ఫిబ్రవరి 2 రోజు స్టేట్మెంట్ ఇచ్చింది ఆల్రెడీ. ఇలా ధాన్యం ఇయ్యాని ఈయన అంటాడు కేంద్రం అన్నది కొనా అని చెప్పి. అన్ని రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రం ఇయ్యన్నది. అన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి. ఈయన ఎప్పుడు ఏర్పు ఇంకొని మీద ఏర్పే ఆ రాష్ట్రం వాళ్ళు తీసుకుంటున్నారు. నీ ఏర్పు నువ్వు ఏరువాక పక్క రాష్ట్రం మీద ఏరుతాడు, ఈ రాష్ట్రం మీద ఏరుతాడు, కేంద్రం మీద ఏరుతాడు. ఆయన ఏరుబాగుందా ఏరువాడు. రాష్ట్రం అమిత్ షా గారు కూడా ఇంకా క్లారిటీ రాలేదు. నడ్డా గారు కూడా ఇంకా కొంచెం వేరే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ షెడ్యూల్ బిజీ వల్ల ఇంకా మాకు సమయం ఇవ్వలేదు. అమిత్ షా గారు కూడా ఏప్రిల్ 14 రోజు యాత్రకు తప్పకుండా రావాలని ఆహ్వానిస్తున్నాం. వారిని కలిసే ప్రయత్నం చేస్తున్నాం. ఏప్రిల్ 14 ప్రజా సంగ్రామ యాత్ర, దానికి మంచి మీటింగ్ కూడా ప్రిపరేటరీ మీటింగ్ కూడా ఇప్పుడే జరిగింది. దానికి యాత్ర ఇన్ఛార్జ్ మనోహర్ గారు ఇప్పుడే సమావేశం తీసుకోవడం జరిగింది. ఇప్పుడే అంత లేవున్నా కొత్త టైంపాస్. ఆరోగ్యం మంచిది కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నా, మీరేం టెన్షన్ పడకని చెప్పుకోవడానికి చూపడానికి పిలిచినట్టు. ఇంకేముచ్చో చెప్పిండు. బయటికి లీగ్ అంటే నాకు అది కూడా నాకు గ్యారెంటీ లేదు. బయటికి లీగ్ మాత్రమే ఇది ఇచ్చేయండు. ఈ లోపల ఏం జరిగిందో మీకు ఎక్కువ చేస్తుంది. బ్రేకింగ్ మీరే ఇస్తారు కానీ వీళ్ళు కూడా అమెరికా తీసుకుపోవడం కావచ్చు. ఏమని పట్టించుకుంటారు? ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రజల్లో తిరిగి ప్రజలు పట్టించుకుంటారు. ముఖ్యమంత్రి ఏం చేస్తుండు, ఏడున్నాడు అని ఆలోచిస్తారు. ఎవరు గెలవడా? ఆయన ఎవరు గెలవడా? ఎవరి గురించి ఎవరిని పట్టించుకోడా? ఎవరిని గెలవడా అని ఏడుంటేంది, ఏం వ్యక్తి ఏందని చెప్పి ఎవరు పట్టించుకోరా. నేను ఈ మధ్య సమావేశం బహిరంగ సభలు పెడుతున్నాడు. బహిరంగ సభలు మొన్న చెప్తారా దేశ రాజకీయాలకు ఓ నా ఇంట్లో చేస్తాడు. నువ్వే అని చెప్పి సభలు విక్తారు అంతే. పబ్లిక్ అంతే ఎవరు వస్తలేడు. చప్పలు కూడా ఎవరు పడతలేడు. ఎవరు తప్పలు కొడతలేరు. ఆయనే వివాదాలు చిక్కుకున్నాడు. ఆయనే తప్పు చేసిండు. ఇప్పుడు సమస్యను పరిష్కరించలేని పరిస్థితి ఉంది. కేంద్రం అంటే కేంద్రం నువ్వే అన్నావు కదా. రాష్ట్ర ప్రభుత్వం సహకరించినప్పుడు కేంద్రం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కేంద్రం కొంటా అంటే కూడా నువ్వు అన్నావు, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నావు. ఇప్పుడు ఎవరు భరించాలి బాగా నష్టం? ఎవరు భరించాలి బాగా? రైతుల బాగా ఎవరు తెలిసారు? ఇప్పుడు దాన్ని సమాధానం చెప్పుకోలేక మళ్ళీ బదనాం చేస్తున్నాడు. ఇప్పుడు అంతకుముందు ధర్నాలు చేశారు, సమస్య ఏమి లేకుండా ధర్నా చేశారు.
మళ్ళీ వాళ్ళ విరమించుకొని సభలకు వచ్చేసారు. అప్పుడు 8% చేయలే. అప్పుడు కూడా అడిగినా మేము అసలు ఎందుకు ధర్నా చేస్తారో చెప్పండి అంటే ఏం లేదు. వీళ్ళు ధర్నా చేస్తారు విలేజ్లోని ఎందుకు చేస్తారో ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఎందుకు చేస్తారో మనకు అర్థం కాలే. క్యాంటీన్లో కూర్చొని క్యాంటీన్లో చాలు తాగి బిస్కెట్లు తినక కూర్చొని పార్లమెంట్ హౌస్లో ధర్నా చేస్తారని చెప్పి ఫోటోలు పేపర్కి ఇచ్చుండేది నీచమైన బుద్ధి వీళ్ళది. క్యాంటీన్కు పార్లమెంటుకు హౌస్కు తెరాదు వీళ్ళకు. ప్రజలను అమాయకులు అనుకుంటారు వీళ్ళందరూ. బండారా బయటపడే ఆయన బండారా బయటపడే ఆయన పడేసుకున్నాడు. దాని బండారా ఉండేది అలా తప్పకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రైతు కొనుగోళ్ల విషయం, కొనుగోలు అంటే రీసైక్లింగ్ విషయంలో తప్పుడు బినామీ పేరు దాంతో విషయంలో తప్పకుండా దాన్ని మనం వివరాలు సేకరిస్తున్నాం. దాన్ని తప్పుడు ఫిర్యాదు చేస్తాం. దాని మీద ముఖ్యమంత్రికి నిజంగా ఏం తప్పు చేయాలంటే ఏ సిట్టింగ్ చేస్తున్న విషయాన్ని చెప్పలేకుంటే ఇప్పుడు నువ్వే ఎంక్వైరీకి ఆదేశాలి. దానిలో నాయకులు ఎవరు కదా దీనిలో పాత్రదారులు సూత్రధారులు ఎవరు? టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలే, టీఆర్ఎస్ పార్టీ నాయకులే సూత్రధారులు పాత్రదారులు. ఓకే, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.